స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు కురిపిస్తుంది. ముందుగాల తలకాయ వార్తలు చూద్దాం, అటెనక వార్తలకు పోదాం. మోహన్ బాబుపై కేసు ఉన్న విషయం చెప్పిన పోలీసు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే అంటున్న మల్లయ్య మామ. కట్టుడు మా వంతే, కూలగొట్టుడు మా వంతే. చెప్పిందోటి చేసిందోటి. ఉనికిస్తున్న చలి మరి పైలంగుండుల్లి. మా మల్లయ్య మామను పిలుద్దాం. మామా, ఓ మామా. అన్ను అన్న దురదృష్టం పడేది అన్న. అన్ను అన్న తట్టుబడి దాటించడానికి కాదు అన్న. అన్ను అన్న మనకేం క్యాన్సర్ వచ్చేనే అన్న. అన్ను అన్న శిశి ఏందా ఏడుపు? ఎద్దోలున్నావు, ఏడ్చేతందుకు ఇజ్జత్ అయితలే అనే మామ. ఎందుకు ఏడుతానవే? ఏందో పోని నేను ఏడుతాంట చూసి ఎక్కిరిద్దామని వచ్చినా నాలుగు ముచ్చిదానా ఉండకూడదానా. నోరు తెరిస్తే చాలు బూతులు తప్ప ఒక్క మాట కూడా ఆయమన్న మాట రాదు. అది నోరో మోరో. ఈ మాటలు నేను పడలేనయ్యా, ఈ కొలువు నేను చేయలేను. బంద్ చేస్తాపో. బంద్ చేస్తానని ఎవరు పేడిస్తానవే? నువ్వు బంద్ చేస్తే ఎవరు బతకలేకపోతారు అనుకుంటాను. నీకంటే సాయాలు అందించే శకుంతల మంచిగా అవుతుంది వార్తలు. నువ్వు కాకపోతే నీ అసలు ఇంతమంది దొరుకుతారు. ఏమో బెదిరిస్తాను బంద్ చేస్తానని. నీ నోట్లే నోరు పెట్టుడు నాదే బుద్ధి తక్కువ గాని మామా, నువ్వు నీ బుద్ధి మారవా అనేగా? పోరి నా బుద్ధికి ఏమైందే మార్చుకునేందుకు? ఎవరి నుంచే లేనిపోని కథలు అల్లుతారు. అసలే మచ్చలేని మనిషి నేను ఏమనుకుంటాను. జీడిగింజకు ఎన్ని మచ్చలున్నా ఏం ఏర్పడతాయి గాని ఇంతకి పోరి నన్ను చిచ్చినట్ట పోగిడినట్ట. మామా గంతగానం ఆలోచించకు, చిన్న మెదడు చిత్కగల్లా. నువ్వు నన్ను ఏదో అంటున్నవే పోరి, నాకే అర్థమైతలేదు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు అంటే గిదే మరి. ఏ ఆగరాదే పోరి, నా రందిలో నేను నువ్వేమో మరుగులో పెట్టి మాట్లాడబడితివి. మామా నేనేం అంటలేనే, నువ్వు ఎందుకు ఏడతానవా అని అంటానా. మా అన్న రకుల్ రావు పాడుగాను రేసింగ్ రావు. మా అన్న రావన్న ఇగో మళ్ళా నీకు 31 నాడు మస్తు దావతిస్తానన్నాడే బుజ్జి. నేను మస్తు ఆశలు పెట్టుకున్నా. దావతిత్తే కుమ్మై రాంగా 4 ఫుల్ బాటిల్లు ఎంబర్ తెచ్చుకోయే. ఊకే గుడుంబేం తాగుతావు? ఇక్కడ అసలుకే సర్లేదా అంటే మిట్టి మీ ముత్తాత కడతాడా అన్నదాట వెనకటికి. నీ అసలుదే మీ అన్నకేం తక్కువ? అధికారం అడ్డం పెట్టుకొని 10 ఏళ్ళు గట్టిగానే కమాయించిండు కదా. నీకు దావత్ ఇచ్చేందుకు వెనకాడర్తి. ఏం రంది పడకు, అవసరం అనుకుంటే ఇంకా కొత్త కొత్త అలవాట్లు కూడా నేర్పుతాడు. అధికారం అడ్డం పెట్టుకొని ఇట్ట వచ్చినట్టు ఆడిండి కావచ్చే ఇప్పుడు ఇరుకున పడ్డాడు. గంతగానం ఏం ఇరుకులో పడ్డాడో మీ అన్న. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏ మెరుగా నెట్టి పిల్ల లెక్క. అబ్బా ఎట్లా మాట్లాడతానే పోరి. కానీ మా అన్న ముచ్చట్లన్నీ నా నోటితోనే చెప్పియాలని నీ ఉపాయం కదా అని నంగనాసి. నాకు తెలియదానే నీ గురించి. అయినా లోకమంతా కోడై కూతాంది, నీకేం తెలియదు చెప్పే. మామ ఎంతైనా ఎవరోళ్ళ ముచ్చట్లు వాళ్ళకే తెలుస్తాయి. అందుకే నిన్ను చెప్పమంటానా, ఏందో చెప్పరాదు. ఏ గదేనే పోరి, ఇక కార్ల నురికిచ్చే పోటీలల్లా అనుమతి లేకుండా మా అన్న 50 కోట్ల రూపాయలు వాడిందని కేసు కట్టింది కదా. అవునే మామ, మీ అన్నను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోసం ఆగుతాన్లు. ఏ గాయదు మొక్కం పోరి, మా అన్నను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ సార్ కూడా పర్మిషన్ ఇచ్చిండే. అరే నీకేం తెలుస్తాయని? ఓ మామ 50 కోట్లు కాదట, 700 కోట్లని పొంగులేటి సీనని అంటాడు కదా. ఏమో గతంలో మా అన్నను పొంగులేటి సార్ ఇద్దరు సోపదిగాలే కావచ్చు. ఇక మా అన్న గుర్తంతా పొంగులేటి సార్కి ఎరికే కాబట్టి పొంగులేటి సార్ ఏమంటాడు, నా మాటలు తుస్సు బాంబులు అయితాయో ఏ బాంబులు అయితాయో త్వరలోనే తెలుస్తాయి అంటాడు. అంటే మా అన్న మెడకు ఉచ్చు గట్టిగానే చుట్టుకునే తట్టున్నదే బుజ్జి. అట్లయితే 2-3 రోజుల నోటీసులు ఇచ్చి మీ అన్నను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదన్నట్టు. నా బాధ కూడా గదేనే పోరి. 31 దాకా నాకు దావత్ ఇచ్చేదాకా ఓపిక వచ్చి అటెంక్ అరెస్ట్ చేసుకున్నా మంచిగుండు. ఈ 31 కు మంచిగా మా అన్నతో కలిసి ఫారిన్ బాటిల్ దాక్కుంటా జన్వాడ ఫామ్ హౌస్ లా మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా గానీ 31 దాకా ఆయటట్లేరు. ఈ లోపే మూసేటట్టున్నారు మా అన్నను. ఇక ఈసారి కూడా నేను గుడంబతోని దావత్ చేసుకుండేనా? నా బతికింతేనా? ఇక మారదా? మారుతుంది. మందుకాశపడి మందిని ముఖ్యమంత్రులను చేసేటందుకు వాళ్ళ జెండాలు బట్టి జై కొడతనే ఉండు. నీ బతుకు వాళ్ళు మస్తుగా మారుతారు బిజగాన్ లెక్క. అబ్బా మంచిగా గుర్తు చేసిన బుజ్జి. జైలుకు పోయి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారు కావచ్చు. మా అన్న కూడా ముఖ్యమంత్రి కావాలంటే జైలుకు పోయి వచ్చుడే బెటర్. ఇక మా అన్నను అరెస్ట్ చేసిండ్రు అనుకో,
రాష్ట్రం అంతా ఉద్యమం రాజేసి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలి. నేను పోయేస్తా, నువ్వైతే నీ వార్తలు చదువుకో. బాయ్. కుక్కతో ఒక గుండు కడితే చక్కగా అవుతుందా? నీకు గుణం వస్తుందా? నువ్వు మారవిగా స్టేట్ పార్టీ సర్కారోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పులు బగ్గనే బయటకు దిగుతాండ్రు కానీ సారు మీరు కూడా బగ్గనే అప్పులు చేస్తాండ్రు. మరి మీరెట్లా ఖర్చు పెడతాండ్రో కూడా చూసుకోండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా. మరి పుష్పరాజ్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మోహన్ బాబు అని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండ్రు. తర్వాత మోహన్ బాబు పారిపోయిండు, పరారీలు ఉన్నాడంటే మోహన్ బాబు ఓ ట్వీట్ కూడా పెట్టిండులా. తర్వాత హైదరాబాద్కి వచ్చి దవాఖానలో పోయి దెబ్బలు దాకినాయి అని ఇక ఏహే ఇదంతా తెలిసిన ముచ్చటనేనా. కానీ ఇంతకీ ఆయన కేసు ఎంతవరకు వచ్చింది అని అంటారా? మీరే చూడుర్రి. రెండు 2024 సంవత్సరం డిసెంబర్ నెలను ప్రపంచంలో ఎవ్వరు గుర్తుపెట్టుకోకపోయినా కూడా సినిమా హీరో అల్లు అర్జున్, మోహన్ బాబు కుటుంబాలు అయితే యాది మరవయుల్లా. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఎంత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత హిట్ కొట్టిందో, గా సినిమా చేయబట్టి అల్లు అర్జున్ కూడా జైలుకు పోయి ఒక్క రోజు అందులో రాత్రి ఉన్నాడు కావచ్చు. ఇక గాయనే బాగానే గుర్తుపెట్టుకుంటాడు, గాయన కుటుంబ సభ్యులు కూడా బాగానే గుర్తుపెట్టుకుంటారు డిసెంబర్ నెలను. ఇక మోహన్ బాబు సార్ ముచ్చట వేరే ప్రత్యేకంగా చెప్పాలి. మీకు ఎరుకున్న ముచ్చటే కదా. ఇక వాళ్ళ కొడుకులకు ఆయనకు ఆస్తి తగాదాలు అచ్చుడు. మా బాబు నన్ను కొట్టిందని అలా కొడుకు, లేదు నా కొడుకే నన్ను కొట్టిందా అని మోహన్ బాబు సారు ఇట్లా ఒకల మీద వాళ్ళు కేసులు పెట్టుకున్నాడు. ఆ దవాఖానలో పోయి షరీకావుడు, పరీక్షలు చేయించుకున్నాడు. ఇవన్నీ జరిగే క్రమంలో టీవీలోళ్ళు వార్తలు కవర్ చేద్దామని అడిగిపోతే మోహన్ బాబు సారు మైకులు ఉడబికి వాళ్ళనే కొట్టుడు. జర్నలిస్టులకు కూడా ఒకళ్ళిద్దరికి బాగానే గాయాలయ్యా. అరే ఇదేం పద్ధతి మోహన్ బాబు సారు? మీరు 4 గోడల మధ్యలో పంచాయతీ పెట్టుకుంటే మేము వచ్చినామా? మీరు లొల్లి పెట్టుకొని రచ్చకెక్కితేనే మేము జర్నలిస్టుగా అది ప్రపంచానికి తెలియజేయాలి ఏం జరుగుతుంది అనేదే మా డ్యూటీ కాబట్టి మేము వచ్చినామని వాళ్ళు ఊకుంటారు. ఇక జర్నలిస్టులు కూడా బాగానే ధర్నా చేసిండ్రు. ఇక రగడ ముందుగాల సాయ కప్పుల తుఫాన్ లెక్కనే సర్దుకపోతుంది అనుకున్నారు కానీ సిలికి గాలివాన లెక్క అయి బాగానే దుమారం లేపే వరకల్లా పోలీసు వాళ్ళు ఎంటర్ అయినరు. ఇక ముచ్చట మీద రాచకొండ సిపి సారు మోహన్ బాబు సార్కు నోటీసులు ఇస్తే నాకు డిసెంబర్ 24వ తారీఖు దాకా టైం కావాలని మోహన్ బాబు సార్ అడిగే వరకల్లా ఇక మోహన్ బాబు సార్ అడిగిన టైంకు హైకోర్టు సమ్మతిచ్చింది అన్నట్టు. అయితే ఈ ముచ్చట మీద రాచకొండ సిపి సుధీర్ బాబు సారు చెప్తాడు. ఇగో ఇనుండ్రి. ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దేర్. దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటా అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. విన్నారు కదా. ఇక గదన్నట్టు ముచ్చట హైకోర్టును గౌరవించాలా కాబట్టి ఈ నెల 24వ తారీఖు దాకా మోహన్ బాబు సార్కు టైం ఇచ్చిండ్రు కాబట్టి మేము ఏమనము. అప్పటి వరకు కూడా రెస్పాన్స్ కాకపోతే గప్పుడు మోహన్ బాబు సార్కు మళ్ళీ మేము నోటీసులు ఇచ్చి మోహన్ బాబు సార్ కుటుంబ సభ్యుల మీద ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి కాబట్టి ఇక కేసుకు సంబంధించిన విచారణ ముందుకు తీసుకుపోతామని అనబట్టిండు సుధీర్ బాబు సారు. కానీ 2024 సంవత్సరం ఆఖరి నెల డిసెంబర్ మాత్రము అటు అల్లు అర్జున్ సార్ కుటుంబంలో ఇటు మోహన్ బాబు సార్ కుటుంబంలో ఇన్నేళ్ల జీవితంలో మాయని మచ్చగానే మిగిలిపోయేటట్టున్నది. చూడాలి మరి. ఇక మోహన్ బాబు సార్ కేసు 24వ తారీఖు తర్వాత ఏమవుతుందో. ఇక అంతటితోని సంసిపోతుందా లేకపోతే అల్లు అర్జున్ సార్ పోయినట్టు మోహన్ బాబు సార్ కూడా కనీసం ఒక్కరోజు రాత్రి అయినా జైల్లో చిప్పకూడు దినాలు చేస్తుందో మరి అనబట్టిండ్రు సినిమా లోకం అంతా. గీల కథ అయితే ముచ్చటేంది అని అంటే మూసీ నదిలా మురికిని కడుగుతామని పేదోళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టి అందరినీ రోడ్డు
రోడ్డు మీదకి తెచ్చే. కానీ ఇండ్లు గోళ్ళు కట్టిరు కానీ మూసిలా మురికి లేకుండా చేసేటందుకు ఎన్ని పైసలు అవుతాయి, ఏం చెల్లి మొదలు పెట్టాలి, అసలు ఇది సాధ్యం అవుతుందా కాదా, ఇదంతా తెలవాలంటే ముందుగాల ఓ ప్లానింగ్ అయితే ఉండాలి కదా. మరి వీళ్ళ దగ్గర లక్షల ప్రాజెక్టులు కడతాం అని అంటారు కదా, ఎంత పెద్ద ప్లాన్ ఉన్నది అనుకుంటుర్రో చూడుర్రో పారి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించడం కోసం ఎంఆర్డీసీఎల్ కన్సార్షియం మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్ను ఎంపిక చేసింది. ప్రాజెక్ట్ కోసం డిపిఆర్ను తయారు చేస్తా ఉన్నారు. చేయి పార్టీ సర్కారులది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టున్నదని ఎమ్మెల్సీ కవిత మేడం గట్టిగానే అరుచుకున్నది. ఇలా శాసన మండలిలో మూసీ నది పునర్జీవం పథకం గురించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుకుంటా డిపిఆర్ ఇప్పుడే తయారు చేస్తానని చెప్పిండు అధ్యక్ష. మరి డిపిఆర్ ఇప్పుడే తయారు చేస్తే మీరు గతంలోనే ప్రపంచ బ్యాంకు కాడికి పోయి 4100 కోట్ల రూపాయలు అప్పు కావాలని ఏ రకంగా అడిగినట్టు, ఏ పథకం కోసం అడిగినట్టు అని సభలనే మీరు గీ తీర్ల అబద్ధాలు చెప్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని గీ తీర్ల గట్టిగానే అరుచుకున్నది సై సర్కారులను కవితక్క. ఈ ఒక్క ముచ్చటే కాదు ఇగో కవితక్క ఏ తీర్ల గరమైందో చేసి పార్టీ సర్కారుల మీద ఇక మీరైనులే. The estimated cost to be incurred for the project will be ascertained upon the finalization of the detailed project report అని చెప్పారు సార్ వారు. అయితే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్. వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం 4100 కోట్లు మాకు కావాలి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్. ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా, చేసుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్. ఇవాళ 17 డిసెంబర్ సార్. 17 డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్. మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా 4100 కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు, ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. విన్నారు కదా, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ దగ్గర 14,000 కోట్ల రూపాయలు కావాలి మూసీ నది ప్రక్షాళన కోసం, మూసీ నది పునర్జీవం కోసం అని ఏ లెక్కన అడిగిండని గట్టిగానే నిలదీసింది కవిత మేడం. సభ సాక్షిగా మంత్రి శ్రీధర్ బాబు సారేమో డిపిఆర్ ఇంకా తయారు చేయలేదు, ఇప్పుడే తయారు చేస్తానమని అంటాడు. ముఖ్యమంత్రి రేవంత్ సారేమో ప్రపంచ బ్యాంకు దగ్గర 4100 కోట్ల రూపాయలు అప్పు కావాలని అడుగుతాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర కూడా మూసీ నది ప్రక్షాళన కోసం డబ్బులు కావాలని అడుగుతాడు. మరి ముఖ్యమంత్రి సార్ అక్కడికి పోయి డబ్బులు అడిగింది వాస్తవమా, లేకపోతే ఇక్కడ డిపిఆర్ ఇంకా మొదలుగా ఉంది వాస్తవమా? ఇట్లా సభ సాక్షిగా మమ్ములను జనాలను గిట్లా తప్పుతో పట్టిస్తే మంచి పద్ధతి కాదని గట్టిగానే గరమైంది కవిత మేడం. అట్లానే ఎంఆర్డీసీఎల్ అనేటటువంటి కన్సార్టియంని ఆన్బోర్డ్ చేసుకున్నాము, ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్. నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్. వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి 14,000 కోట్ల రూపాయలు మాకు మూసీ అభివృద్ధికి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్. మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు? మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు 14,000 కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినరు, ఎందుకోసం అడిగినరు? మరి ఒకవేళ అవి రెండు వాస్తవం అయితే సీఎం గారు 14,000 కోట్లు అడగడం, అట్లానే వరల్డ్ బ్యాంకుకి మీరు అడగడం వాస్తవం అయితే మరి ఇక్కడ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు సభ్యులకు ఇస్తున్నారా? ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష. ఇక చూడాలి మరి ముఖ్యమంత్రి రేవంత్ సార్ను సాటుకు ఆఫీస్కి పిలుచుకొని ఏమయ్యా మంత్రి శ్రీధర్ బాబు నేనేం పోయి అక్కడ డబ్బులు కావాలి మూసీ నది కోసం అని అడుగుతాంటే నువ్వు ఇంకా డిపిఆర్ తయారు కాలేదని ఎందుకు నీదని చెప్పినావంటాడా, లేకపోతే డిపిఆర్ తయారైందని అబద్ధం చెప్పితే ఏమంటాడో కానీ చూడాలి మరి ఎట్లా జరుగుతుందో. ఇక సమర్పించు బరాబర్ ముచ్చట్లు. పొద్దుగాల లేచి నౌకర్లకు పోయేటోళ్ళు, పొలం కాడికి పోయేటోళ్ళు, పొద్దుగాల లేచి పని చేసే అమ్మలక్కలకు వచ్చిన గోస ఎవ్వరికి రావద్దు పోండ్రి. గంతగానం గోస గాలకేమొచ్చింది అని అంటారా? మీకు అర్థమయ్యే ఉండాలి. పొద్దుగాల అని అన్నప్పుడే సలుల్లా చలి సుక్క చూపిస్తాంది. ఇగో ఆ చలి గురించే మీకు వార్త పట్టుకొచ్చిన. అదేంది తొందరగా చెప్పు శ్రీవల్లి అని అంటారా? మీరే చూసేయ్రి.
2-3 దినాలు అవుతుంది చలి బగ్గనే మొదలైంది కదా. ఇక రగ్గులు, కోట్లు, మఫ్లర్లు, చెవులకు కుల్లలు కొనుక్కునే టైం అయింది అన్నట్టు. ఇక అవి ప్రతి చలికాలం కొనుక్కునేటిదే గాని ఇక గవ్విటితో పాటు ఈసారి అయితే చెత్తిర్లు కూడా కొనుక్కోవాలి. అవి మీరు ఇన్నది నిజమే. ఈసారి మంచుతోని వాన కూడా కలిసి వచ్చినట్టుగానే దండిగానే పడుతుంది మంచు. ఇక చూడుల్లి ఢిల్లీలో చలికాలం వచ్చిందంటే ఎట్లయితుందో ఇక గట్లనే అయింది ఈసారి మన తాన కూడా చూడుల్లి. ఎదురుగా వచ్చే బండ్లు, కార్లు, జీబులు ఒక్కటికొక్కటి గాన రాకుండా డిచ్చి కొట్టుకున్నట్టుగా ఇక గీడ కూడా గట్లనే జరిగేటట్టున్నదిలా చూస్తాంటే. ఇది పగటిలా రాత్రి అన్నట్టు ఏది ఏర్పడతలేదులా. అగో ముందట 3 మీటర్ల దూరం ఉన్నా కూడా ఏ వాహనం అయితే కనబడతలేదు. రోడ్ల మీద పొద్దంతా కూడా లైట్లు వేసుకుని తిరగాల్సి వస్తుంది వాహనాలలో తిరిగేటోళ్ళు. మంచు గురుసుడు అంటే ఏదో సాదా సీదా ఎప్పటికి కురిసినట్టు కాదు. ఇగో ముసురువాన పడ్డట్టే చంపుతందులా. ఇగో గిటు చూడు పొలగాళ్ళు, ముసలోళ్ళు మంటలేసుకున్నారు కదా చలికి. వరంగల్, ములుగు జిల్లాలలో 4-5 రోజుల సంధి సంకల్ లేవట్టనింతలేదట చలి. ఆడువాయి, ఏటునాగరం, మంగపేట, కన్నాయిగూడెం మండలాలనైతే చలి విపరీతంగా ఉండే వరకల్లా జనాలు పొద్దంతా కూడా బయటికి వెళ్తలేరు. అయితే ఈ మండలాలలో గింత విపరీతంగా ఎందుకు గుర్తుంది మంచు అంటే ఓ పక్క గోదావరి ఇక దట్టమైన అడవులు కావచ్చి ఈ తీర్ల మంచు గుర్తుందని జనాలు అయితే మస్తు వణికిపోతానులా. అయితే ఈ మంచు చలికి జనాలే బయటపడు కాదు, సూర్యుడు కూడా 12 అయినాకనే కానొస్తాడట జనాలకు. పనిగాల మేస్త్రి పందిరేస్తే పట్టున కూలిపోయినట్టే మీ వెనక మేమున్నాం, మీకు పర్మిషన్లు ఇస్తాం, మీరు కట్టుకోండి అని చెప్పి తర్వాత మళ్ళా వాళ్ళే వచ్చి కూలగొడితే ఎట్లుంటుందిలా. సర్కారు వాళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడే 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీరా నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే నష్టపోయేది పబ్లికేనన్నా గాయంత సోయి కూడా ఉండద్దా సర్కారు వాళ్ళకు? ముచ్చటేందో అర్థమైతలేదు కదా. అయితే ఈ వీడియో చూడుర్రి. మన తాన శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు నడుతున్నాయి. ఇది 3వ రోజు కదా. ఇక గట్లనే పెద్దల సభ శాసన మండలి కూడా నడుతుంది అన్నట్టు. అయితే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భానుప్రసాద్ సారు మాట్లాడుకుంటా ఆగి ముచ్చటి చెప్పిండు. ఇంతకా ముచ్చట ఏందంటే నిన్న రాత్రి 12 కొట్టంగా ఎమ్మెల్సీ భానుప్రసాద్ సారు వాళ్ళకు తెలిసిన వాళ్ళది ఏదో శుభకార్యం ఉంటే పోయేస్తాడట దావత్కు. అయితే దావత్కు పోయి తిరిగి రాగా నార్సింగ్ జంక్షన్ లా రింగ్ రోడ్డు నానుకొని పక్కనే ఏమో చూసిండట. అది ఏంటిదో చెప్తాడు ఇనోన్రి. మూసీలో ప్రక్షాళన చేస్తామంటున్నారు, దీన్ని పునరుజ్జీవం చేస్తామంటున్నారు. చాలా సంతోషించదగినటువంటి విషయం. అయితే దీంట్లో బఫర్ జోన్లో కానీ లేకపోతే రివర్ బెడ్లో ఉన్నటువంటి వాటిని నిర్మాణాన్ని తొలగించేటువంటి ప్రక్రియ చేపడుతుంది. అయితే తొలగించడం అదొక ఎత్తు అయితే ఈరోజు డైరెక్ట్గా రివర్ బెడ్లోనే ఒక పెద్ద నిర్మాణం కొనసాగుతున్నది. నార్సింగి జంక్షన్లో రింగ్ రోడ్ను ఆనుకునే రివర్ బెడ్లోనే నిర్మాణం సాగుతున్నది. నిన్న రాత్రి 12 గంటల సమయంలో నేను ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి రిటర్న్ వస్తున్నాను అధ్యక్ష. రోడ్డు మీద చూస్తే రాత్రి 12 గంటలకు వందలాది మంది లైట్లు పెట్టి వర్క్ చేస్తున్నారు. అది రివర్ బెడ్లోనే ఉంది. ఆ నిర్మాణం రివర్ బెడ్లోనే ఉంది. ఒకవైపు మనం పేదలకు సంబంధించినటువంటి 100 గజాలు 200 గజాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూలగొట్టి రీహాబిలిటేషన్ ఇవ్వటం అనేటువంటి తర్వాత కానీ వీళ్ళు కట్టిన తర్వాత లక్షలాది స్క్వేర్ ఫీట్లలో పెద్ద నిర్మాణం వస్తుంది. అది ఎవరిదో నాకు తెలియదు. కానీ ఆ నిర్మాణం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కూలగొట్టడం అని అంటే మన టైంలోనే నిర్మాణం జరిగి మన టైంలోనే మళ్ళీ కూలగొట్టేటువంటి ప్రయత్నం జరగడం అనేటువంటిది అది కరెక్ట్ అయినటువంటి ఇది కాదు అధ్యక్ష. కాబట్టి మంత్రి గారు దాని విషయంలో ప్రభుత్వం దృష్టి చాలా సీరియస్గా తీసుకుని తక్షణమే ఆ నిర్మాణాన్ని ఆపేసి ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను విన్నారు కదా. గదన్నట్టు ముచ్చట మూసీ నది సుందరీకరణ, మూసీ నది పునర్జీవ పథకం అని రకరకాల పేర్లతోని చెరువులను కాపాడే కార్యక్రమం కోసం హైడ్రా అనే ఒక సంస్థను షెయి పార్టీ ఏర్పాటు చేసింది. ఎరుకున్న ముచ్చటే కదా. ఈ హైడ్రా అనే సంస్థ చెరువుల పరిరక్షణ కోసము బఫర్ జోన్ అని, FTL అని ఆ చెరువుల పరిధిలో కట్టిన పెద్ద బిల్డింగ్లను 1-2 గూలగొచ్చి అటెంక పేదోళ్ళ మీద పడి మస్తు పేదోళ్ళ అయితే గుడిసెలు కూడా గూలగొచ్చిండ్రు. అయితే ఈ చెరువులకు సంబంధించిన FTL బఫర్ జోన్లల్లా మార్కింగ్లు చేసే వరకల్లా చాలా మంది మధ్యతరగతి కుటుంబము పేదోళ్ళు 1-2 అయితే ఇక జీవి కూడా ఇడిచిండ్రులా. అయితే పేదోళ్ళు కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నా కూడా కనికరించనికి హైడ్రాకు
మరి గింత పెద్ద బిల్డింగులకి భానుప్రసాద్ అన్న చెప్పే బిల్డింగులు కడతాంటే హైడ్రాకు కళ్ళు కానత్తలేవు కావచ్చునా. ఇక వేరేటోళ్ళు అంటేనే అన్నారు అనుకుంటారు కానీ ఏకంగా సై పార్టీ ఎమ్మెల్సీ భానుప్రసాద్ సారే శాసన మండలిలో మాట్లాడుకుంటా గంత పెద్ద పెద్ద బిల్డింగులు ఇప్పుడు మన కళ్ళ ముందటనే కడతాను అంటే మనమే పర్మిషన్ ఇచ్చి అటెన్క మనమే కూలగొడితే బాగుండదు. అది పూర్తిగా కట్టక ముందే దాని మీద చర్యలు తీసుకోవాలి. అది ఖచ్చితంగా 100% బఫర్ జోన్లోనే ఉన్నదని మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి తెలియజేస్తున్న అధ్యక్ష అని ఇట్లా ఎమ్మెల్సీ సార్ చెప్పుకొచ్చిండు. ఇక చూడాల మరి రేవంతం సార్ అయినా హైడ్రా అయినా సై పార్టీ ఎమ్మెల్సీ సార్ ముచ్చటనన్నా పట్టించుకుంటారో మరి పక్కకే పెడతారో అన్నవాటికి ముచ్చట తెలిసిన జనాలు. మీకోసం వైరల్ న్యూస్లు పట్టుకొచ్చా చూసేయండి. ఇవాళ రేపు పబ్లిక్ ఎట్లా తయారయ్యారంటే పుణ్యానికి వచ్చే పినాయిల్ని కూడా ఎగబడి కొట్లాడుకొని గుంజుకొని తాగేటట్టు మోపయ్యారు. పుణ్యానికి వస్తుందంటే ఎంత దూరమైనా పోతారు, ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు. ఇక గిడ చూడురి పబ్లిక్ ఎట్లా లైన్ కట్టి నిలబడ్డారో. గుడి దర్శనానికి నిలబడ్డట్టే, సినిమా టికెట్ల కాడ నిలబడ్డట్టే నిలబడ్డారు. ఓ దేవుడా, లైన్ చాలా పెద్దగుందిగా. బుడ్డోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు, అబ్బా అందరూ బారులు తిరిగిపోర్రి. ఇంతకీ ఇగిలి ఇంతగానో లైన్ ఎందుకు కట్టిరంటారా? ఇగోకి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 4 రూపాయలకే బిర్యానీ పొట్నం అని ఆఫర్ పెట్టిరట. ఇగెక్కడిది పీటీ ఉష ఉరికినట్టే ఉరికి లైన్ కట్టిర్రు. ఇలా కకృతి పాడుగాను ఇలా అయిన నడవాలి. ఆడ తిండి ఎప్పుడు దొరకాలి. నిలబడి చక్కెర వచ్చి దవాఖానలకు పోతట్టురుగా ఇలా బిర్యానీ చేయబట్టికి వీళ్ళకేం పని లేకుండా వచ్చునా, లేకపోతే బిర్యానీ ఎన్నడూ తినకుండా వచ్చునా? గింతగానం వేగపడుతున్నారు పాడయి. హోటల్లో అంటే అడ్వర్టైజ్మెంట్ కోసం, అందరి పబ్లిక్ మతిని ఇటు తిప్పడం కోసం ఇగో గిసొంటి ఆఫర్లు అని చెప్పేసి పెడుతుంటారు. ఒక్కరోజే ఉంటదిరా నాయన. ఈ వీడియోతోని పబ్లిక్ పిష్నార్తనాన్ని, పబ్లిక్ కక్కుర్తిని మళ్ళొక్కసారి రుజువు చేసిండ్రు పోండ్రి. ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.